సర్వనాశనమయ్యే వరకు ఇక్కడే ఉంటాను, ఈ హవేలీలోనే ఉంటాను. నీ అంతు చూసే వరకు నిద్రపోను, నిన్ను నిద్రపోనివ్వను. మరైతే ఇప్పుడు రూప పరిస్థితి ఎలా ఉందిరా? నిజం తెలిస్తే రూప చచ్చిపోతుందని అందరూ భయపడ్డారు కదరా. లక్కీగా తను తట్టుకుని నిలబడింది. ఎవరూ ఎక్స్పెక్ట్ చేయలేదు. అందరూ రిలీఫ్గా ఫీల్ అవుతున్నారు. అంటే ఇప్పుడు బాబుని ప్రియాంకకిచ్చేసిందా? ఇచ్చింది. పాపం. కానీ ప్రియాంక తీసుకోవడం లేదు. అదేంటి? ఒకసారి ఇచ్చేశాక వాడికి నా బిడ్డ కాదు, రూప బిడ్డే అంటుంది. అవునా? పోన్లే పాపం. రూపకెలాగూ బిడ్డలు పుట్టే రాత లేదు కదా, కనీసం ఈ బిడ్డనైనా పెంచుకుంటుంది. లేదమ్మా, రూప కూడా ఒప్పుకోవటం లేదు. బిడ్డను ముట్టుకోను అంటుంది. అదేంట్రా? ఎవరి నిజాయితీ వాళ్ళది. అదే కదా రూప ప్రియాంకల గొప్పతనం. వాళ్ళ గొప్పతనం సరేరా, మరి ఆ పసిగుడ్డు పరిస్థితి ఏంటి? వాడమ్మలేని అనాథగా పెరగాల్సిందేనా? ఏమోనమ్మా, ఆ ప్రాబ్లం ఎలా సాల్వ్ అవుతుందో చూడాలి. చాలా సెన్సిటివ్ ఇష్యూ. తప్పు చేశాను, తొందరపడి తప్పు చేశాను. నువ్వు తప్పు చేయటం ఏంటమ్మా? సందీప్ మొదటి సంతానాన్ని కావాలి అని అడుగునని తొందరపడి సంధ్యతో గుళ్ళో ప్రమాణం చేయించానురా. సందీప్కి పుట్టిన మొదటి సంతానాన్ని నేను తీసుకోవాలన్న వాగ్దానాన్ని నాకు నేనుగా మనస్ఫూర్తిగా వెనక్కి తీసుకుంటున్నాను. చెప్పు. వెనక్కి తీసుకుంటున్నాను. అలా ప్రమాణం చేయించుండకపోతే ఇప్పుడు ఆ బిడ్డని సంజయ్ తెచ్చుకుని కడుపులో పెట్టుకుని ప్రేమగా చూసుకునేది. మనల్లో కూడా బాబు కేరింతలతో సందడిగా ఉండేది. సందీప్ స్తంభానికేసి తల కొట్టుకుంటూ ఉంటే చూడలేక సంధ్యతో అలా ప్రమాణం చేయించాన్రా. సంధ్య, సంధ్య, ఏంటమ్మా ఇది? ఏంటమ్మా ఏంటిది?
నాకు కూడా బాధగా ఉంది. తలని గోడకేసి కొట్టుకుంటున్నాను. చావు వచ్చేంత వరకు కొట్టుకుంటాను. నాతో మళ్ళీ ప్రమాణం చేయించు. సందీప్ మొదటి బిడ్డ నాకు కావాలి. నాకు బిడ్డ కావాలి. అలా ఎలా కుదురుతుందమ్మా? ఎందుకు కుదరదు? చేసిన ప్రమాణాన్ని ఒకసారి వెనక్కి తీసుకున్నప్పుడు రెండోసారి అదే పని ఎందుకు చేయలేం? దేవుడికి కోపం వస్తుందమ్మా. దేవుడికే కాదు, నాకు కోపం వస్తుంది. అయినా అంతా నీ ఇష్టమేనా? అసలు ప్రమాణం ఎందుకు వెనక్కి తీసుకునేలా చేశావు? ఎందుకు చేశావు? సంధ్య, ఎక్సైట్ అవ్వకు. చూడు, నా కడుపులో బిడ్డను చంపేసి ఆ మృణాల్ని తప్పు చేసింది. అందుకే కొడుగ్గా సందీప్ దగ్గర మాట తీసుకున్నాను. తన మొదటి బిడ్డని నాకు ఇచ్చేలా మాట తీసుకున్నాను. దేవుడి ముందు ఆ ప్రమాణం వెనక్కి తీసుకుంది మీ అమ్మ. తప్పు చేసింది. ఆ తప్పుకి ప్రాయశ్చిత్తం కొడుగ్గా నువ్వు చేయాలి. ఏం చేయమంటావు? రా, వెంటనే నాతో పాటు హవేలీకి రా. హవేలీకా? ఎందుకు? నా బాబు అక్కడున్నాడు, తెచ్చుకోవాలి. నా బాబు నాకు కావాలి, ఇప్పుడే కావాలి. వెళ్దాం పద. సంధ్య, తప్పు. అలా చేయకూడదు. ఎందుకు చేయకూడదు? ఏ హక్కుతో మనం బాబుని తెచ్చుకుంటాం? కొత్తగా అడుగుతావేంటి? ఇస్తానంటూ సందీప్ దేవుడి ముందు ప్రమాణం చేశాడు. అలాంటి ప్రమాణాలు లీగల్ గా నిలబడవు. చట్టం ఒప్పుకోదు. రూల్స్ ప్రకారం ఆ బాబు మీద మనకు ఎటువంటి హక్కు లేదు. పక్కన పడే నీ పనికిరాని రూల్స్. అవి ఏ మంచి పనికి పనికిరావు. అమ్మాయికుల్ని ఏడిపించడానికి పనికొస్తాయి. సంధ్య, ట్రై టు అండర్స్టాండ్. ఆవేశంలో ఉన్నావు. నీకు మంచిదో చెడేదో తెలియటం లేదు. నాకు ఏది మంచో అదే చేస్తాను. ఎదుటి వాళ్ళ సంగతి నాకు అనవసరం. అలా అనుకోవటం తప్పు సంధ్య. మృణాల్ని నాకు పర్మనెంట్ గా తల్లయ్యే అవకాశాన్ని లేకుండా చేసింది. అది తప్పు కాదా? మొదటి బిడ్డనిస్తానంటూ సందీప్ మాట ఇచ్చి తప్పాడు. అది తప్పు కాదా? ఏం చేస్తున్నావు? ఆ తప్పుని చేసిన వాళ్ళని నీ రూల్స్ ఏం చేస్తున్నాయి? సంధ్య, నా మాట విను ప్లీజ్. వినను, అస్సలు వినను. రా, నాతో పాటు రా. నాతో పాటు హవేలీకి రా. నా బిడ్డ నాకు ఇప్పించు. సంధ్య, వద్దు, ఆగు ప్లీజ్. నో, నీ మాట వినను. నాకు నా బాబు కావాల్సిందే. నా బాబు కావాల్సిందే. రా, రా. సంధ్య, ప్రతాప్, ఏంట్రా ఇది? సంజ, సంధ్య, ఐమ్ సారీ. నేను కొట్టాలని కొట్టలేదు. వాడు నన్ను కొడుతున్నాడు. నాకు భయం వేస్తుంది. అది కాదు సంధ్య. వాణ్ణి కొట్టు, వాణ్ణి కొట్టు. వాడు నన్ను కొట్టాడు. వాడు నన్ను కొట్టాడు. లేదు సంధ్య. వాణ్ణి కొట్టు, వాణ్ణి కొట్టు. వదిలే. లేదమ్మా, నేను కావాలని కొట్టలేదు. సంధ్య, కొట్టు. ప్లీజ్ వదిలే. సంజ, ఊరుకోమ్మా, ఊరుకో. ప్రతాప్ నేనేం చేయడు. భయపడకు. ఊరుకో. సంధ్య, అయ్యో, పిచ్చి తగ్గి మామూలుగా మాట్లాడుతుంది కదా అని మురిసిపోయాను. కానీ అంతలోనే మళ్ళీ మొదటికొచ్చింది.
ఇక నుండి నీ బిడ్డని నేను ముట్టుకోను 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 ముట్టుకోను. అక్క, బాబుని తీసుకో. వీడు నీ బిడ్డే, నువ్వే పెంచాలి. నో 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 నో, వాడికి నాకు ఎలాంటి సంబంధం లేదు. ఈ జన్మలో వాణ్ణి ముట్టుకోను. మాటంటే మాటే, మాటంటే మాటే, మాటంటే మాటే, మాటంటే మాటే, మాటంటే మాటే. అయ్యో, నీ సంగతే పట్టించుకోవటం లేదు. పాపం ఆకలేస్తున్నట్టుంది. సారీ నాన్నా, ఏమనుకోకే. దా, పాలు తాగుదు గాని దా. నో, ఈ బాధ్యత నాది కాదు, మీ అమ్మది. అదే నిన్ను కన్న తల్లిలా పెంచుకుంటున్నా మీ అమ్మ రూపది. నాకు సంబంధం లేదు. మీ అమ్మ దగ్గరికి తీసుకెళ్తాను. ఈ ఏడుపేదో ఆవిడ దగ్గరే ఏడు. దా, వెళ్దాం. ప్రియాంక, ఏంటే బాబు ఏడుస్తుంటే పాలు ఇవ్వకుండా ఎక్కడ తీసుకెళ్తున్నావు? రూపక్క దగ్గరికి. విషయం సెటిల్ అయిపోయింది. పిచ్చిదాల్లా మళ్ళీ దాని దగ్గరికి ఎందుకు తీసుకెళ్తున్నావు? సెటిల్ అయిపోయిందని ఎవరన్నారు? ఎవరేంటి, స్వయంగా రూపే అంది కదా. బాబుతో సంబంధం లేదు, ముట్టుకోరు అంది. అంటే నేను ఒప్పుకోవద్దు? పోయి గంగలో దూకు. నా మనవణ్ణి నేనే పెంచుకుంటాను. అమ్మా, త్యాగం చేసి గొప్పదనం అనిపించుకుందాం అనుకుంటావా? రూప చచ్చిపోతుందని భయపెట్టారు కాబట్టి ఇన్నాళ్ళు ఆ నిజాన్ని నా కడుపులోనే దాచుకొని ఇంతవరకు సైలెంట్ గా ఉన్నాను. ఇక నాకు అవసరం లేదు. అంత స్వార్థం పనికిరాదమ్మా. ఇందులో స్వార్థమే ఉందే? నా బిడ్డ పోయాడు అని అబద్ధం చెప్పినప్పుడు అక్క ఏం చేసింది? నీ చావు నువ్వు చావు అని నన్ను వదిలేలేదే. వీడికి మనమిద్దరం తల్లులమంటూ నన్ను ఓదార్చింది. వీణ్ణి తీసుకొచ్చి నా ఒళ్ళో పడుకోబెట్టింది. అంత గొప్ప మనసు తనది. అలాంటి అక్కని తన చావు తనని చావని అంటూ ఎలా వదిలేమంటావు? మీ అక్క గొప్పదే, మంచిదే, ఒప్పుకుంటాను. కృతజ్ఞత చూపించాలంటే ఆవిడ కాళ్ళు కడిగి నీళ్లు నెత్తిని చల్లుకో. అంతవరకే. బిడ్డను మాత్రం తిరిగి ఇవ్వడానికి వీల్లేదు. మీ అమ్మగా ఆర్డర్ వేస్తున్నాను. చూడు, అమ్మగా నీకు నీ కూతురు మీద మాత్రమే హక్కుంది. వాడి మీద హక్కు లేదు. వాడు నా బిడ్డ. ఏం చెయ్యాలన్నది నా ఇష్టం. ఇలా ప్రియాంక, ప్రియాంక ఆగు. ప్రియాంక, ప్రియాంక తొందరపడకే, నా మాట విను. ఇది ఎప్పటికి బాగుపడుతుందో ఏమో. ఎలా రాదో నేను చూస్తాను. బాబుకి ఆకలిస్తోంది, ఏడుస్తున్నాడు. వీడి సంగతి చూడు. వాడికి నాకు ఎలాంటి సంబంధం లేదు. ఈ జన్మలో వాణ్ణి ముట్టుకోను. మాటంటే మాటే. తీసుకో అక్క.
చేస్తున్నాడు. వినపడ్డం లేదా? నన్నేం చేయమంటావు? బాబుకి తల్లివి, ఏం చెయ్యాలో తెలీదా? వాడు నా బిడ్డ కాదు, వాడికి నేనేమి కాను. బాబుకి మనమిద్దరం అమ్మలవన్నావే, మర్చిపోయావా? మర్చిపోయాను. అలా ఎలా మర్చిపోతావు? అంతా నీ ఇష్టమేనా? ఒకసారి చెప్తే అర్థం చేసుకోవాలి. నీతో వాదించే ఓపిక నాకు లేదు. ప్రశాంతంగా రెస్ట్ తీసుకుంటున్నాను. డిస్టర్బ్ చేయకు. బాబు ఏడుపు నాకు వినపడకూడదు. వాడిని దూరంగా తీసుకెళ్ళు. నిజంగా ప్రశాంతంగా ఉన్నావా? హాయిగా రెస్ట్ తీసుకుంటున్నావా? అవును. బాబు మీద ఒట్టేసి ఆ మాట చెప్పు. నన్నెందుకు ఇలా విసిగిస్తున్నావు? ఎందుకు ఇలా నా వెంట పడుతున్నావు? వాడలా కుక్క పెట్టి ఏడుస్తున్నాడు. కన్న తల్లివి. వాడి ఆకలి సంగతి చూడాల్సింది పోయి నాతో గొడవ పెట్టుకుంటావేంటి? వీడు ఆకలి సంగతి చూడాల్సింది నేను కాదు, నువ్వు. కాదు నువ్వు. కాదు కాదు కాదు, నువ్వే వీడి తల్లివి. వీడి తీసుకో. ఆగువర్తనమ్మా, ఆ మాత్రం పాలు నేను ఇవ్వలేనా? బాబుకి అక్కే పాలు పట్టించాలి. తీసుకో. ఎవరు నా మీద దయ చూపించక్కర్లేదు, జాలి పడక్కర్లేదు, నా కోసం త్యాగం చేయక్కర్లేదు. మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను, బాబుతో నాకు సంబంధం లేదు. వాడిని నేను ముట్టుకోను. దట్స్ ఆల్. అయితే నా మాట కూడా విను. బాబుతో నాకు సంబంధం లేదు. వీడిని నేను ముట్టుకోను. వీడు నీ బిడ్డ. దట్స్ ఆల్. ఏం చేసుకుంటావో చేసుకో. బాబుని ఇక్కడే వదిలి వెళ్ళిపోతున్నాను. కేవలం వీడు నీ ఆస్తి. అయ్యో అమ్మా, అమ్మా, వర్ధనమ్మా, వద్దమ్మా. బాబుకి నువ్వు పాలు పట్టించడానికి వీల్లేదు. రూపక్క ఎలా రాదో నేను చూస్తాను. అమ్మా, సారీరా. ఆకలితో ఉన్న నిన్ను నేను ఏడిపిస్తున్నాను. ఇలా చేస్తే కానీ అక్క, అదేరా
మీ అమ్మ మనసు కరగదు, మాట వినదు. అర్థం చేసుకో.